నైజాం ప్రాంతంలో రజాకారు ఉద్యమం ప్రారంభమైన తరుణంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యత కావాలని కోరుకుంటూ గోల్కొండ నవాబుల కాలంలో జరిగిన రామదాసు కథను సినిమాగా తీయమని నటుడు పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారిని కోరారు ప్రముఖ జర్నలిస్టు ఈశ్వరదత్. ఆయన నైజాం నవాబు కొలువులో ఉండేవారు. ఈశ్వరదత్ సలహాపై నాగయ్యకు చిత్రాన్ని నిర్మించే బాధ్యతలు అప్పగించారు నైజాం నవాబు. గోల్కొండ, భద్రాచలం, నల్లగొండ, నైజామాబాదు తదితర ప్రాంతాల్లో పర్యటించి కథా వస్తువుకు అవసరమైన విషయాలన్నీ సేకరించుకుని వచ్చి కథ తయారు చేశారు పద్మశ్రీ నాగయ్య గారు. సముద్రాల రాఘవాచార్య పర్యవేక్షణలో ఎడవల్లి లక్ష్మీనారాయణ సంభాషణలు రాశారు. రామదాసు చిత్రం తీయడానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరించడానికి నిజాం ప్రభువు అంగీకరించారు. నాగయ్య చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉండగా హైదరాబాద్లో పోలీసు యాక్షన్ వచ్చి నిజాం ప్రభుత్వం భారతదేశంలో విలీనం కావాల్సి వచ్చింది. దాంతో రామదాసు చిత్ర నిర్మాణానికి తొలి బ్రేక్ పడింది. కానీ ఈ చిత్రాన్ని తనే తీయాలనే కోరిక నాగయ్య గారి మెదడులో నాటుకుపోయింది. కానీ ఆ కోరిక కార్యరూపం దాల్చడానికి 8 ఏళ్లు పట్టింది. ఆర్థిక వనరులు సమకూర్చుకొని 1956 జూన్ 28న మద్రాసులోని వీనస్ స్టూడియోలో రామదాసు చిత్రం షూటింగ్ ప్రారంభించారు పద్మశ్రీ నాగయ్య గారు. దాదాపు 300 మంది చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు, పత్రికా ప్రతినిధులు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరు కావడం గమనార్హం. వీనస్ స్టూడియోలో అప్పటి వరకు ఏ చిత్రం ఈ స్థాయిలో ఘనంగా ప్రారంభం కాలేదు. అందుకే రామదాసు చిత్రం గురించి, పద్మశ్రీ నాగయ్య గారి గురించి తరువాత గొప్పగా చెప్పుకున్నారు. అయితే రామదాసు చిత్ర నిర్మాణం అనుకున్నంత సులువుగా సాగలేదు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో నాగయ్య గారు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. నాటి రామదాసుకు పరీక్ష పెట్టిన ఆ రామచంద్రమూర్తి నాగయ్య గారికి కూడా పరీక్ష పెట్టాడా అనిపిస్తుంది. ఇందులో రామదాసు సతీమణి కమలగా కన్నామ్మ నటించారు. ధర్మకర్త ప్రతాపగిరి పంతులుగా సిఎస్ఆర్ నటించారు. రాజా నరసింహారెడ్డిగా గోవిందరాజులు సుబ్బారావు నటించారు. అయితే చిత్ర నిర్మాణ సమయంలో వీరు ముగ్గురు ఆకస్మికంగా మరణించడంతో నాగయ్య గారు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కన్నాంబకు డూపుగా పెట్టి నటి టీజీ కమలాదేవినితో కొన్ని సన్నివేశాలు తీశారు. కన్నాంబకు ఆవిడే డబ్బింగ్ కూడా చెప్పారు. రాజా నరసింహారెడ్డిలో ఒకే ఒక్క సీన్లో నటించిన గోవిందరాజులు సుబ్బారావు అకాల మరణం పొందడంతో ఆ పాత్రను అక్కడితో సరిపెట్టారు. ధర్మకర్తగా నటిస్తున్న సిఎస్ఆర్ ఆకస్మికంగా మరణించడంతో ఆ పాత్రను అర్ధాంతరంగా ముగించి ఆ ధర్మకర్తకు శిష్యుడిగా ఓ పాత్రను సృష్టించి అల్లు రామలింగయ్యతో ఆ వేషం వేయించారు నాగయ్య గారు. ముఖ్యంగా కబీర్ పాత్ర పోషించిన గౌరీనాథ శాస్త్రితో చాలా సన్నివేశాలు చిత్రీకరించారు. కానీ ఆయన హఠాన్ మరణంతో ఆ సన్నివేశాలను తిరిగి గుమ్మడితో తీయాల్సి రావడంతో ఖర్చు తడిసి మోపెడవుతూ అయింది. దీనికోసం అప్పులు చేయాల్సి వచ్చింది. అష్ట కష్టాలు పడుతూ రామదాసు చిత్రాన్ని పూర్తి చేయడానికి నాగయ్య గారికి 8 ఏళ్లు పట్టింది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఆయన నలిగిపోయారు. నాగయ్య గారు పడుతున్న కష్టాలు గమనించి ఆయన్ని ఆదుకోవడానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శివాజీ గణేశన్, అంజలీదేవి ముందుకు వచ్చి రామదాసు చిత్రంలో అతిథి పాత్రలు పోషించి ఆ చిత్రానికి శోభ చేకూర్చారు. సినిమాలో ఓ సందర్భంలో రామలక్ష్మణులు తానిషా ప్రభు దగ్గరకు వెళ్ళి రామదాసు చెల్లించాల్సిన బకాయిలను తామే చెల్లిస్తారు. ఆ సన్నివేశంలో విష్ణుమూర్తిగా అక్కినేని, లక్ష్మీదేవిగా అంజలీదేవి, శ్రీరాముడిగా ఎన్టీఆర్, లక్ష్మణుడిగా శివాజీ గణేశన్ కనిపిస్తారు. ముఖ్యంగా శ్రీహరి శ్రీరామునిగా మారిపోయే సన్నివేశంలో ఏఎన్ఆర్ మాయమై ఎన్టీఆర్ ప్రత్యక్షం కావడం చూసి థియేటర్స్లో ప్రేక్షకులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. తన శరీర ధర్మాన్ని, వయసుని ఎరిగిన వ్యక్తి కావడంతో నాగయ్య గారు యవ్వనంలోని రామదాసు పాత్రను అలనాటి యువ కథానాయకుడు రామశర్మతో వేయించారు. సినిమా ప్రారంభమైన అరగంట తరువాతే తెరపై మనకు పద్మశ్రీ నాగయ్య గారు కనిపిస్తారు. రామదాసు చిత్రానికి నాగయ్య గారే సంగీత దర్శకత్వం వహించారు. కబీర్ పాత్ర కోసం 7 భజనలు హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ పాడారు. నాగయ్య గారి మీద గౌరవంతో రఫీ బొంబాయి నుంచి సొంత ఖర్చులతో మద్రాసు వచ్చి పారితోషికం తీసుకోకుండా భజనలు పాడి వెళ్ళడం విశేషం. 4 పద్యాలను బాల మురళీకృష్ణ పాడారు. మిగిలిన పాటల ఘంటసాల, పిపి శ్రీనివాస్, మాధవ పెద్ది, టీజీ కమలాదేవి పాడారు. రామదాసు చిత్రం ప్రారంభించే నాటికి నాగయ్య గారు నటుడిగా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయనకు ఇది 73వ చిత్రం. కానీ 8 ఏళ్లు చిత్ర నిర్మాణం జరుపుకోవడంతో ఆయన ఆర్థికంగా బాగా చితికిపోయారు.
చుట్టూ అప్పులే. వాటిని తీర్చడం కోసం రామదాసు చిత్రం నెగిటివ్ రైట్స్ అమ్మేయాల్సి వచ్చింది. 1964 డిసెంబర్ 23న విడుదలైన రామదాసు చిత్రం ఘన విజయం సాధించింది. కాసుల వర్షం కురిపించింది. అంత కష్టపడి సినిమా తీసిన నాగయ్య గారికి చివరికి కష్టమే మిగలగా నెగిటివ్ రైట్స్ కొన్నవారు మాత్రం లక్షలు పోగేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.